హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం, ధనాకర్షణ కోసం రెమెడీస్ అడుగుతున్నారు. వారి కోసం మంచి రెమెడీస్ చెప్పండి. తప్పకుండా. మనం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. మన హిందూ సాంప్రదాయ ప్రకారము పూజ అనేది కంపల్సరీ చేస్తాము. 2 పూట్ల చేసుకునే వాళ్ళు ఉన్నారు, 1 పూట చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు పూజ విధానం అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎన్ని పనులున్నా కూడా అది కూడా ఒక పనిగా భావించి ప్రతిరోజు మనం శుభ్రంగా భగవంతుని పూజ చేసుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మనం ఎలాగో దీపం పెడుతుంటాం కదా, ఎవరి స్తోమతానుసారం కొంతమంది కొబ్బరి నూనెతో దీపం పెట్టుకుంటారు, కొంతమంది ఆవాల నూనెతో పెట్టుకుంటారు, కొంతమంది నెయ్యితో పెట్టుకుంటారు. అది కాదంటే పూజాయిలతో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ మనకి మంచి తొందరగా ఫలితం రావాలంటే కొబ్బరి నూనెతోటి మనము పూజ చేసుకోవాలి. కొబ్బరి నూనె అంటే మనం జుట్టుకు వాడే కొబ్బరి నూనె కాకుండా మనము పూజ కోసమే పూజ స్టోర్ రూమ్లోకి వెళ్తే మనకి కొబ్బరి నూనె 5 లీటర్లు 6 లీటర్లు టిన్స్ దొరుకుతుంటాయి. ఒకసారి మనం ఒక టిన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ దాకా మళ్ళీ టిన్ కొనాల్సిన అవసరం ఉండదు. లేకపోతే 1 లీటర్ దొరుకుతుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. అలా కూడా తెచ్చుకొని మనము ప్రతిరోజు ఈ కొబ్బరి నూనెకి బదులుగా మనము మన ఇంట్లో అదే కొబ్బరి చిప్పలు, భగవంతుని దగ్గర కొబ్బరి కొడుతూ ఉంటాం కదా, ఇది శుక్రవారం మంగళవారం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ మనం కొబ్బరికాయ కొడతాము. అదే కొబ్బరికాయ నీళ్ళని తీసేసి నీటిగా ఒక గుడ్డతోటి తుడిచేసి మనము ఆ కొబ్బరికాయలో ఈ కొబ్బరి నూనెను వేసి మంచిగా ఒక అఖండ దీపం పెట్టేలాగా ఒత్తి వేసి అందులో మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ పచ్చకర్పూరం ఉంటుంది, ఇలాచి ఉంటుంది, మిరియాలు ఉంటాయి, లవంగాలు ఉంటాయి, జవ్వాది కూడా ఉంటుంది. వీటన్నిటిని మనము నీట్గా పౌడర్ చేసుకొని ఇంత డబ్బాలో పెట్టుకోవాలి. ఆ డబ్బాలో పెట్టుకొని మనం ఎప్పుడు శుక్రవారం మంగళవారం స్పెషల్గా పూజ చేస్తాం కాబట్టి అన్ని రోజులు చేస్తాము, అన్ని రోజులు వేసుకోవచ్చు. విశేషంగా మనం అన్ని శుభ్రం పాటించి శుక్రవారాలు మంగళవారాలు చేసుకుంటుంటారు కదా, మీరు ఏ వారం చేసుకుంటామో మాకు ఈ వారం ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ముఖ్యం ఉంటుంది. కొంతమంది శుక్రవారం ఎక్కువ పూజ చేస్తారు, కొంతమంది గురువారం చేస్తారు, కొంత మంగళవారం చేస్తారు, కొంతమంది శివయ్యగా చేస్తారు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు చేసుకుంటారు. మీరు ఏ దేవుళ్ళనైనా చేసుకోండి, మీ ఇష్టం అది. ఆ కొబ్బరికాయని బాగా క్లాత్తో తుడిచేసి, తడి ఉంటే దీపం వెలగదు కాబట్టి నీట్గా ఆరిన తర్వాత అందులో కొబ్బరి నూనెను వేసి ఒత్తి పెట్టి మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకుంటామో ఆ పౌడర్ని దీపం వెలిగించిన తర్వాత సంకల్పం అనుకొని నాకు ఇలా ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఇబ్బందులు కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి, నాకు ఆర్థికంగా కొంచెము సహాయం కావడం కోసం నేను పూజ విధి విధానం చేసుకుంటున్నా, నా పని నేను చేస్తున్నా, నా కష్టం నేను చేస్తున్నా, కానీ అది కొంచెం కలిసి రావట్లేదు భగవంతుడా, నీవే నాకు దిక్కు అని మనం భగవంతుని ప్రార్థించి అమ్మవారితోటి చెప్పుకొని మన సంకల్పం ఏదైతే ఉందో చెప్పుకొని అది మనస్ఫూర్తిగా దీపంలో ఇలా మనం రోజు వేస్తూ ఉన్నామంటే మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కొంచెం కొంచెంగా మనకి తగ్గుతుంది, మనలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఆ ధూపం వల్ల ఇంట్లో కూడా నెగిటివిటీ ఏదైనా ఉన్నా పోయి పాజిటివిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది.